అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మన దేశంలో వ్యవసాయ రంగాన్ని ఒక మలుపు తిప్పిన గొప్ప గొప్ప సైంటిస్టులుంటారు కదా, వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్ళ దశాబ్దాల అనుభవం, జ్ఞానం ఏమైపోతుంది? దాన్ని మన దేశం వృధా పోనిస్తోందా, లేక దాన్ని కూడా దేశం కోసం వాడుకుంటుందా? రండి, ఈరోజు ఈ ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. అవును, అస్సలు పాయింట్ ఇదే. మన అగ్రికల్చరల్ సైంటిస్టులు వాళ్ల జీవితమంతా పరిశోధనలకే అంకితం చేస్తారు. మరి వాళ్ళు రిటైర్ అయిపోయాక ఆ అపారమైన నాలెడ్జంతా ఏమైపోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇది మన దేశం మేధోసంపదకు సంబంధించిన విషయం. ఒకవేళ ఆ అనుభవాన్ని మనం వాడుకోకపోతే జరిగే నష్టం ఊహించలేం. ఆలోచించండి, కొన్ని దశాబ్దాల పాటు వాళ్లు సంపాదించిన నైపుణ్యం, జ్ఞానం అంతా ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోయే ప్రమాదముంది. ఇది ఒక వ్యక్తికి జరిగే నష్టం కాదు, మొత్తం దేశానికి ఇది ఒక రకమైన బ్రెయిన్ డ్రైన్ లాంటిది. అలాంటి అమూల్యమైన సంపదను మనం అస్సలు వదులుకోకూడదు కదా. అయితే ఈ సమస్యకు మనవాళ్లొక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు. అదే ఐకార్ ఎమెరిటస్ సైంటిస్ట్ స్కీమ్. పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. రిటైర్ అయిన ఆ గొప్ప శాస్త్రవేత్తలకు మన దేశానికి మధ్య వాళ్ల జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇదొక బ్రిడ్జ్ లాంటిదనమాట. సరే, అసలు ఈ స్కీమేంటి? దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, మనందరికీ తెలిసిన ICAR, ఈ సమస్యను గుర్తించి ఈ ప్రత్యేకమైన స్కీమ్ని ప్రారంభించింది. దీని వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే: మన దేశంలోని టాప్ సైంటిస్టులు రిటైర్ అయ్యాక కూడా వాళ్ల నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని దేశం కోసం వాడుకోవాలి. ఈ స్కీమ్ వెనుక ఉన్న ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, అనుభవం ఎప్పుడూ రిటైర్ అవ్వదు, కేవలం వాళ్ల హోదా మాత్రమే రిటైర్ అవుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ మాట! అంటే సైంటిస్ట్ అనేవాళ్లు వాళ్ల జాబ్ నుంచి మాత్రమే రిటైర్ అవుతారు, వాళ్ల అనుభవం నుంచి కాదు. ఆ అనుభవాన్నే పట్టుకుని దేశానికి ఉపయోగపడేలా చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. సరే, బావుంది. అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? దీని లక్ష్యాలేంటి? మరి అందరూ దీనికి అప్లై చేయొచ్చా, లేక ఎవరైనా ప్రత్యేకమైన వాళ్లు మాత్రమే అర్హులా? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ స్కీమ్కి ప్రధానంగా 3 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. మొదటిది, దేశానికి ఎంతో ముఖ్యమైన కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవి మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేయడం. రెండవది, ఆ సీనియర్ సైంటిస్టుల అనుభవాన్ని, నాలెడ్జ్ని జూనియర్స్కి, స్టూడెంట్స్కి పంచడం, అంటే టీచింగ్ అనమాట. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, దేశంలో కొన్ని ప్రాంతాలు వ్యవసాయంలో వెనుకబడి ఉంటాయి కదా, అలాంటి చోట్ల అభివృద్ధికి సహాయపడి ఆ ప్రాంతీయ అసమానతలను తగ్గించడం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ పూర్తిగా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి కాదు. దాని ఉద్దేశ్యం అది కాదు. ఆల్రెడీ మొదలుపెట్టి దాదాపు చివరి దశలో ఉన్న కొన్ని కీలకమైన ప్రాజెక్టులు ఉంటాయి కదా, వాటిని పూర్తి చేయడానికే ఈ స్కీమ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే వాటి ఫలితాలు త్వరగా దేశానికే అందుతాయి కాబట్టి. మరి ఇంత మంచి స్కీమ్కి ఎవరు అర్హులు? ఇది అందరికోసం కాదు, చాలా స్ట్రిక్ట్ రూల్సున్నాయి. ముందుగా వాళ్లు నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ అంటే నార్స్ నుంచి రిటైర్ అయి ఉండాలి. అంతేకాదు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ లేదా ప్రొఫెసర్ అంతకంటే పై స్థాయిలో పనిచేసి ఉండాలి. వాళ్లకంటూ ఒక మంచి అకాడమిక్ పేరుండాలి. అన్నింటికన్నా ముఖ్యం, దేశస్థాయిలో వాళ్లు చేసిన సేవ కనపడాలి. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పర్ట్స్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. సరే, ఈ స్కీమ్ వల్ల ఎవరికి లాభం? ఇది కేవలం ఆ సైంటిస్టులు కోసమేనా? అస్సలు కాదు. ఇది అందరికీ మేలు చేసే ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. అదెలాగో చూద్దాం. చూడండి, దీనివల్ల 3 రకాలుగా ప్రయోజనం ఉంది. ముందుగా సైంటిస్టులకు రిటైర్ అయిన వాళ్ల పనిని కొనసాగించొచ్చు, వాళ్లకు గుర్తింపొస్తుంది, వాళ్ల లెగసీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక వాళ్ళు పనిచేసే ఇన్స్టిట్యూట్లకు సీనియర్ల ఎక్స్పర్టీస్ దొరుకుతుంది, జూనియర్స్కి మంచి మెంటరింగ్ లభిస్తుంది, రీసెర్చ్ అవుట్పుట్ పెరుగుతుంది. ఇక ఫైనల్గా మన దేశానికి ముఖ్యమైన పరిశోధనలు త్వరగా పూర్తవుతాయి, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది, ప్రాంతాల మధ్య ఉన్న తేడాలు తగ్గుతాయి. చూశారా, ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో? ఓకే, ఈ స్కీమ్ గురించి అంతా బాగానే ఉంది. కాని అసలు ఈ విషయం మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల మనకేంటి ఉపయోగం? ముఖ్యంగా ఎవరికీ సమాచారం తెలిసి ఉండాలి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను ఎవరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా అగ్రికల్చర్ చదువుతున్న స్టూడెంట్స్, PhD చేస్తున్న స్కాలర్స్, రీసెర్చర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, వీళ్ళందరికీ ఇది చాలా అవసరం. అంతేకాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా దీన్ని నోట్ చేసుకోవాలి.
ఎందుకంటే రేపేదైనా ఇంటర్వ్యూలో గానీ గ్రూప్ డిస్కషన్లో గానీ ఇలాంటి స్కీమ్స్ గురించి మాట్లాడితే సబ్జెక్ట్ మీద మీకున్న పట్టు అవగాహన ఇట్టే తెలిసిపోతాయి. చివరగా ఒక్క మాట, ఈ స్కీమ్ మనకు చెప్పేది ఒకటే: మన దేశానికి అసలైన బలం, అసలైన ఆస్తి మన ప్రజల అనుభవమే. ఆ అనుభవాన్ని వృధా పోనివ్వకుండా దాన్ని ఒక తరం నుంచి మరో తరానికి ఒక నదిలా ప్రవహించేలా చేసినప్పుడే మన దేశం నిజమైన ప్రగతి సాధిస్తుంది. ఈ స్కీమ్ సరిగ్గా అదే పనిచేస్తోంది. సో చూశారుగా, ఐకార్ ఎమిరేటస్ సైంటిస్ట్ స్కీమ్ అనేది కేవలం ఒక గవర్నమెంట్ స్కీమ్ కాదు, అది మన దేశ జ్ఞాన సంపదను కాపాడే ఒక గొప్ప ప్రయత్నం. ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఈ విషయం తెలియని వాళ్లతో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.